రాష్ట్రంలో హరితహారం ఉద్యమంలో సాగుతుందన్నారు శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి జిల్లాలో జరిగిన హరితహారంలో మొక్కలు నాటారు. అటు రజకుల అభివృద్ధే సర్కార్ లక్ష్యమన్నారు మంత్రులు ఈటెల రాజేందర్, జోగురామన్న. ఉచితంగా వాషింగ్ మెషీన్లు ఇస్తున్నామన్నారు. హరితహారంలో నాటిన మొక్కలను కన్న బిడ్డల్లాగా పెంచాలన్నారు శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్. ఆడపిల్లలు బాగా చదువుకుని గ్రామాలకు ఆదర్శం కావాలన్నారు. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేటందుకు సర్కార్ పనిచేస్తుందన్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి, ఆరేపల్లి గ్రామాల్లో హరితహారంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారు నాయకత్వం వహించి తెచ్చిన తర్వాత 50 మందికి ఒక్క చెట్టు, ఈ రోజు 2 విడతలు కలిపి 1 కోటి మొక్కలు నాటాం. మనం రోజు తినే ముద్దలకెళ్ళి ఒక్క గిలాస నీళ్లు, ఒక్క మగ్గు నీళ్లు మాత్రం ఆ చెట్టు పోయాలని మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నా. ఆ విధంగా మనం చెట్లు పెంచుకోవాలి. ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల మొక్కలు, దాదాపు 4 కోట్ల పై మొక్కలు ఈడబెట్టాలన్న ఉద్దేశంతో మన ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమం ఉద్యమంలో సాగుతుందన్నారు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. అడవుల్లో 100 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినమన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో తిరిగిన ఆమె అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 40 లక్షల మొక్కలు నాటినమని, మొక్కల బాధ్యత చూసేందుకు హరిత రక్షణ కమిటీలను ఏర్పాటు చేసినమని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే దాదాపు 40 లక్షల మొక్కలు నాటడం జరిగింది. హోమ్ స్టే అంటే గ్రామాన ఇంటింటికి 5 మొక్కల చొప్పున వాళ్ళు కోరిన మొక్కలను ఇవ్వడం వల్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దేవుడి దయ వల్ల వర్షాలు కురవాలని, మరి పెట్టిన చెట్లు నాటుకోవాలని, పెట్టడమే కాదు సంరక్షించడం కూడా బాధ్యతగా హరిత పరిరక్షణ కమిటీలను కూడా వేయడం జరిగింది. బ్యాంకులు, మీడియేటర్ల ప్రమేయం లేకుండా రజకులకు వాషింగ్ మెషీన్లను ఇస్తున్నామన్నారు మంత్రులు ఈటెల రాజేందర్, జోగురామన్న. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన సదస్సుల మంత్రులు పాల్గొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కొరకు ఒక 20 కోట్ల రూపాయలు, అట్టనే మోడర్నైజ్ సిస్టమ్ తోటి ధోబీ ఘాట్లను నిర్మాణం చేయడానికి 50 కోట్లు, అంటే 250 కోట్లు అయితే రజక సోదరులకు మరి బడ్జెట్ కేటాయించడమో, ప్రణాళికలు ఏ రకంగా ఉంటే అవి రేపు ప్రజలకు లాభపడితే, ఆ కులాలు బాగుపడితే రేపు బడ్జెట్లో ఇంకా పెద్ద ఎత్తున రాబోయే బడ్జెట్లో కేటాయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి నేరుగా బ్యాంకులతో సంబంధం లేకుండా, బ్రోకర్లతో సంబంధం లేకుండా, 1 రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టకుండా ఉండే పద్ధతుల పుట చేతనివ్వడమే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. కాబట్టి ఇవాళ తప్పకుండా ఈ ఫలాలను అందుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి మనం మరింత ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్రంలో అదనంగా మాతా శిశు వైద్యశాలల ఏర్పాటు, కేసీఆర్ కిట్ల పథకం, ఇతర అంశాల మీద సెక్రటేరియట్ల అధికారులతో రివ్యూ చేశారు హెల్త్ మినిస్టర్ లక్ష్మారెడ్డి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న దవాఖానలతో పాటు అదనంగా పెడుతున్న 5 మాతా శిశు దవాఖానాల ప్రతిపాదనల మీద చర్చించారు. మేడ్చల్ల ఎంసీహెచ్ లేని కారణంగా కుషాయిగూడల ఒక మాతా శిశు హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.